పురాతన భారతదేశంలో విజయగిరి అనే శక్తివంతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు ధర్మసేనుడు. ఆయన పేరు చెప్పగానే ప్రజలకు గుర్తుకు వచ్చేది ధర్మం, న్యాయం, నిజాయితీ. అయితే ఒకరోజు రాజ్యంలో ఇద్దరు వ్యక్తులు గట్టిగా గొడవపడుతుంటారు. రాఘవయ్య, నేను నీకు అప్పుగా బంగారు నాణేలు ఇచ్చాను. 1 నెలలో తిరిగిస్తా అని నీ మాట మీదే ఇచ్చాను కదా. ఇప్పుడేమో అసలు ఇవ్వలేదంటావేంటి? మాట మీద నిలబడాలి గదరా మనిషి. నా నమ్మకాన్ని ఇలా మోసం చేయకు రాఘవయ్య. ఏంట్రా సోమయ్య, ఊరికేనా నిరికించుకో. నేను నీ దగ్గర ఏం తీసుకోలేదు. సాక్ష్యం ఏదైనా ఉందా? ఉంటే ఎక్కడుందో చూపించు. అవును సోమయ్య, సాక్ష్యం ఏదైనా ఉంటే చూపించు. సాక్ష్యం లేకుండా ఎవరు నమ్ముతారు చెప్పు? రామయ్య గారండి, నేను రాఘవయ్య మీద నమ్మకంతో ఇచ్చాను. అది ఇతనికీ తెలుసు, నమ్మకంతో ఇచ్చాడు అని. ఇప్పుడేమో ఇలా మాట మార్చుతున్నాడు. అలా గట్టిగా అరవకు సోమయ్య. నిజంగా ఇచ్చినట్టయితే సాక్ష్యం చూపించు. సాక్ష్యం లేకుండా నన్ను ఊరి మధ్య నిలబెట్టి అవమానించుకు. నాకూ పరువుంది కదరా. రాజ్యంలో ఇలా గొడవలతో పరువు పోతుంది. మాటలతో తేలేది కాదిది. పదండి, రాజసభకి వెళ్దాం. రాజే న్యాయం చేస్తాడు. రాజు మాత్రమే ఈ సమస్యకు సరైన పరిష్కారం చెప్పగలడు. అయితే అందరూ కలిసి రాజదర్బార్కు వెళ్తారు. అక్కడ మంత్రి రాజుతో వినమ్రంగా కోరుతాడు. మహారాజా, రాజ్యంలో నుండి 2 వ్యక్తులు ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం కోరుతూ దర్బారుకు వచ్చారు. మీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నారు. వారిని సభలో ప్రవేశపెట్టుటకు అనుమతించగలరు. అలా అయితే మంత్రివర్య, వారిని తక్షణమే సభాసన్నిధికి ప్రవేశపెట్టుము. అయితే సోమయ్య మరియు రాఘవయ్య ఇద్దరూ కలిసి మహారాజు ఆస్థానానికి వెళ్తారు. మీ సమస్య ఏమిటో మహారాజు గారికి వివరించండి. మహారాజా, నా పేరు సోమయ్య. 1 నెల క్రితం ఈ రాఘవయ్య నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్నాడు. సోమయ్య, ఇప్పుడు వర్షాకాలం కదా. నా ఇల్లు బాగా కారుతోంది. రాత్రి సమయంలో పడుకోవటానికి కూడా స్థలం లేదు. నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతోంది. నువ్వు ఒక 10 బంగారు నాణేలు అప్పుగా ఇస్తే నేను 1 నెల తర్వాత తప్పకుండా తిరిగిస్తాను. రాఘవయ్య, పర్వాలేదు, ఇదిగో తీసుకో. కాని 1 నెల తర్వాత తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే నేను ఈ నాణేలను నా కూతురు పెళ్లికోసం దాచిపెడుతున్నాను. సరే సోమయ్య, తప్పకుండా ఇస్తాను. నీ సహాయానికి చాలా సంతోషం. మహారాజా, ఇదే జరిగింది. మీరే నాకు న్యాయం చెయ్యాలి. సరే, మరి రాఘవయ్య, నువ్వేమంటావు? లేదు మహారాజా, ఈ సోమయ్య అబద్ధం చెప్తున్నాడు. నేనసలు అతని దగ్గర్నుంచి ఏ బంగారు నాణేలు తీసుకోలేదు. ఇలా అందరి ముందు నన్ను అవమానించటం చాలా అన్యాయం మహారాజా. ఒకవేళ నేను నిజంగా తీసుకున్నానంటే ఆధారం చూపించమని చెప్పండి. మహారాజా, ఇతను నాకు చాలా కాలంగా తెలుసు. నమ్మకంతోనే ఇచ్చాను. ఆ సమయంలో ఎలాంటి ఆధారం తీసుకోవాలనే ఆలోచన కూడా రాలేదు. మహారాజా, ఆధారం లేనందుకే నా మాట అబద్ధమైపోతుందా? దయచేసి నాకు న్యాయం చేయండి. సోమయ్య, నువ్వు అప్పు ఇచ్చిన చోటు ఎక్కడా, ఏ సమయం స్పష్టంగా చెప్పు. మహారాజా, నేను ఆ రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత చెట్టు నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాను. అప్పుడే రాఘవయ్య హడావుడిగా వచ్చి అప్పు అడిగాడు. అప్పుడు రాజు కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. సోమయ్య, నువ్వు చెట్టు కిందనే అప్పు ఇచ్చానని చెబుతున్నావు కదా. అయితే వెంటనే వెళ్ళి ఆ చెట్టుని తీసుకురా. రాజు పిలుస్తున్నాడని చెప్పు. వచ్చి సాక్ష్యం చెప్పమని చెప్పు. ఆ మాటలు విన్న సోమయ్య ఆశ్చర్యపోతాడు. రాఘవయ్య మాత్రం లోలోపల నవ్వుకుంటాడు. మహామంత్రి అయితే రాజుగారి ఆలోచన ఏమిటో అర్థంకాక ఆలోచనలో పడతాడు. అయ్యో మహారాజా, చెట్టు ఎలా వచ్చి సాక్ష్యం చెప్తుంది? అప్పుడు రాజు గంభీరంగా చెప్పాడు. ముందు నేను చెప్పినట్టు చెయ్యి సోమయ్య, వెంటనే వెళ్ళు. సోమయ్య రాజు చెప్పిన విధంగానే ఆ చెట్టు దగ్గరకు వెళ్తాడు. అక్కడికి చేరుకున్న తరువాత చెట్టు ముందు నిలబడి ఇలా అంటాడు. ఓ వృక్షమా, నేను రాఘవయ్యకు బంగారు నాణేలు అప్పుగా ఇక్కడే ఇచ్చాను. నువ్వే ఆ సంగతికి సాక్షి. అందుకే మహారాజు నిన్ను సభకు వచ్చి
సాక్ష్యం చెప్పమని పిలిచారు. దయచేసి నా వెంటరా, మహారాజు ముందు నిజం చెప్పు. అలా సోమయ్య చాలాసేపు చెట్టును వేడుకున్నాడు. కాని చెట్టు నుండి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. అయితే ఆస్థానంలోనే ఉన్న రాఘవయ్య వైపు తిరిగి రాజు ఇలా అడిగాడు. రాఘవయ్య, ఈ సమయానికి సోమయ్య ఆ చెట్టు దగ్గరకు చేరుకుని ఉంటాడా? అప్పుడు రాఘవయ్య ఆలోచించకుండా ఇలా అన్నాడు. అవును మహారాజా, నది పక్కనే ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరకు సోమయ్య ఇప్పటికే చేరుకుని ఉంటాడు. కాని చెట్టునుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో సోమయ్య నిరాశతో తిరిగి రాజు ఆస్థానానికి బయల్దేరాడు. రాజు ఆస్థానానికి చేరుకున్న తరువాత సోమయ్య నమస్కరించి ఇలా అన్నాడు. మహారాజా, మీరు చెప్పిన విధంగానే నేను ఆ చెట్టును సాక్ష్యం చెప్పడానికి రమ్మని ఎంతో వేడుకున్నాను. కాని ఆ చెట్టు నుండి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. సోమయ్య, ఇక చెట్టు సాక్ష్యం అవసరం లేదు. రాఘవయ్యే నీ దగ్గర నుంచి బంగారు నాణేలు అప్పుగా తీసుకున్నాడు అనేది నిజం. అది విన్న సోమయ్య ఆనందపడతాడు. రాఘవయ్య మాత్రం తడబడుతూ ఇలా అంటాడు. ఏమిటి మహారాజా, నేను బంగారు నాణేలు అప్పుగా తీసుకున్నానా? మీరు ఏమంటున్నారు? నాకర్థం కావడం లేదు మహారాజా. మహారాజా, ఎలాంటి ఆధారం లేకుండా రాఘవయ్య అప్పు తీసుకున్నాడని ఎలా చెప్తున్నారు? మరేమీ లేదు మహామంత్రి. ఒకవేళ ఈ రాఘవయ్య బంగారు నాణేలు అప్పుగా తీసుకోకపోయి ఉంటే సోమయ్య చెట్టు దగ్గరకు చేరుకుని ఉంటాడా అని నేను అడిగిన వెంటనే అతడు ఏమాత్రం తడబడకుండా, అవును మహారాజా, సోమయ్య ఇప్పటికీ నది పక్కన ఉన్న మర్రి చెట్టు దగ్గరకు చేరుకుని ఉంటాడు అని ఎలా చెప్పగలిగాడు? సోమయ్య చెట్టు అని మాత్రమే చెప్పాడు. అది ఏ చెట్టు, ఎక్కడ ఉంది అన్నది మాత్రం చెప్పలేదు. కాని రాఘవయ్యే ఎంతో వివరంగా అది నది పక్కన ఉన్న మర్రి చెట్టు అని చెప్పాడు. అక్కడికే నాకు అర్థమైంది, రాఘవయ్య తప్పకుండా సోమయ్య దగ్గర బంగారు నాణేలు అప్పుగా తీసుకున్నాడని. భళా మహారాజా, మీ తెలివికి ఎవరూ సాటగారు. అప్పుడు రాఘవయ్య తలవంచి భయంతో ఇలా అన్నాడు. మహారాజా, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. ఆ బంగారు నాణేలు తిరిగి ఇచ్చేస్తాను. రాఘవయ్య, నువ్వు చేసినది చాలా తప్పు. నమ్మించి మోసం చేయటం మహాపాపం. నువ్వు ఆ బంగారు నాణేలను 2 రోజుల్లో సోమయ్యకు తిరిగి చెల్లించాలి. అంతేకాకుండా శిక్షగా మరో 10 నాణేలు పన్నుగా చెల్లించాలి. ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే కఠినమైన శిక్ష తప్పదు. చాలా సంతోషం మహారాజా. మీరు ఎంతో చాకచక్యంగా నా సమస్యను పరిష్కరించారు. అబద్ధం ఎంత తెలివిగా చెప్పినా నిజం ముందు నిలవదు. నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తెలుగువారి నీతి